హాయ్ అండి. ఈరోజు శనగపప్పు కొబ్బరికాయ వండాలనుకుంటున్నాను. ముందుగా శనగపప్పు ఉడకబెట్టుకోవాలండి. శనగపప్పు ఉడికేలోగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయ్యింది. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాము. కొద్దిగా మసాలా కూడా వేసుకున్నామండి. బాగా ఫ్రై చేసుకున్నాము. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు శనగపప్పు వేసేసుకుందామండి. ఇందులో ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇప్పుడు కొంచెం సేపు వేగాలి. బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. అదిగోండి, కొంచెం 5 నిమిషాలు ఉడికించాను. ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి తురుము బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బాగా కలుపుకొని అయిపోయిందండి. కొద్దిగా కరివేపాకు జల్లేసాను. ఇంకా ఆపేసుకోవచ్చు. కొబ్బరి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోద్ది. చూడండి, అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.